ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 19వ శ్లోకం. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితా. ఈ శ్లోకానికి అర్థం, జీవుల్లో సమత్వభావం ఏర్పడిన వారికి ఈ లోకంలోనే జనన మరణ రూపమైన సంసారం నశించినట్టే. ఎందుకంటే బ్రహ్మం నిర్దోషము, సమత్వరూపము గలది. అందువల్ల సమత్వంలో నిలిచిన వారు బ్రహ్మములో స్థితులవుతారు. A person who sees all beings with equal vision transcends worldly bondage and attains the state of Brahman. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో నిజమైన ఆధ్యాత్మిక పురోగతి అంటే సమత్వ భావాన్ని సాధించడం. అంటే పేదవాడు గొప్పవాడు, పెద్దవాడు చిన్నవాడు, నావాడు నీవాడు అని తేడాలు చూడకుండా అందరిలో దేవుని చూస్తాము. అప్పుడు మనం నిజంగా బ్రహ్మస్థితిలో ఉన్నట్టే. అది వచ్చినప్పుడు మనకు లోకబంధాలు తగ్గుతాయి, మనం శాంతిని పొందుతాం, పరమాత్మతత్వానికి దగ్గరవుతాం. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.